విద్యుత్ ఛార్జీలు పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడులో శ్రీహర్షిని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా వాడుకొని ప్రజలపై మోయలేని భారం మోపిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, ఇకపై పెంచబోమని నొక్కి చెప్పారు. తప్పు చేసిన వారికి రెడ్ బుక్లో శిక్ష తప్పదని మంత్రి గొట్టిపాటి హెచ్చరించారు. దాన్ని వెనక్కి పిలిపించి ₹4.60 పగలపూట సాయంత్రం పూట ఈక్ అవర్స్లో కూడా విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం చేసాము. అదే కాకుండా దాదాపు 60% తక్కువ ఇవ్వకుండా ప్రభుత్వానికి నష్టం లేకుండా అన్నీ కూడా చేసామన్నమాట. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చేసే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఆదాయ వనరుగా విద్యుత్ శాఖను వాడుతుంది. ఆ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకూడదు, ప్రజలకు ఉపయోగపడాలి, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే దశగా పనిచేస్తాం. దాంట్లో భాగంగానే రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో